వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనము 2 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీకల్ప ప్రెస్టీన్ బాజ్పల్లిలో ఉందండి. 1315 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి మనం ఇక్కడ 2.5 BHK ఇంటీరియర్ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో ఉందండి. ఈ వీడియోలో మీకు నేను ఈ ప్రాజెక్ట్ మనం ఏ విధంగా స్టార్ట్ చేసాము, ఏ విధంగా ఫినిష్ చేసాము అనేది క్లియర్గా విత్ 3D ఇమేజెస్తో పాటు నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం మెయిన్ డోర్కి ఈ విధంగా ఎలివేషన్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు, ఈ విధంగా మనము ఏదైతే చార్కోల్ షీట్ వాడి మెయిన్ డోర్ అనేది ఎలివేట్ చేయడం జరిగిందనమాట. మెయిన్ డోర్లో కూడా మనకి మెయిన్ డోర్ ఎలివేషన్లో చూసుకుంటే చార్కోల్ షీట్తో పాటు ఇక్కడ లామినేట్ కూడా మనం వాడడం జరిగింది. పైన ఒక లెడ్జ్ కూడా ఇచ్చాం చూడండి, ఏ విధంగా మనకి లెడ్జ్ ఉందో దానికి మనము 2 వాట్ స్పాట్ లైట్స్ అనేది వాడడం జరిగిందనమాట. సో మనం ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ లివింగ్ ఏరియాలో చూసుకుంటే మనము ఫాల్ సీలింగ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ టీవీ యూనిట్ చేయడం జరిగిందనమాట. ఈ ఫాల్ సీలింగ్లో కూడా చూసుకోవచ్చు, మనము ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్లెయిన్ సీలింగ్లో కూడా మనము 6 ఇంచ్ డీప్ తీసుకొని ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్లెయిన్ సీలింగ్లో చూసుకుంటే మనము LED ప్యానల్ లైట్తో పాటు మనము ప్రొఫైల్ లైట్స్ అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. ఈ ప్రొఫైల్ లైట్లో చూసుకోవచ్చు 2 ప్యారలల్ రెక్టాంగిల్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ కార్నర్ ఏదైతే లాస్ట్లో కార్నర్ మనకి గోల్డెన్ కలర్లో కనిపిస్తుందో అది వచ్చేసి మనకి పట్టీస్ అనమాట, ఫ్లాట్ పట్టీస్, గోల్డెన్ ఫ్లాట్ పట్టీస్ మనం వాడి సీలింగ్ని కొంత అడిషనల్ బ్యూటీనెస్ తీసుకురావడం కోసం మనం ఇక్కడ గోల్డెన్ పట్టీస్ వాడడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే ఈ ప్లెయిన్ సీలింగ్కి ఈ ప్రొఫైల్ లైట్ తోడయి ప్లస్ ఈ గోల్డెన్ పట్టీ తోడై మోర్ బ్యూటీనెస్ అనేది సీలింగ్కి తీసుకురావడం జరిగిందనమాట. మరి చూసుకుంటే ఇక్కడ టీవీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ మనము ఫుల్ వాల్ టీవీ యూనిట్ చేయడం జరిగిందనమాట. ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్ కూడా మీరు చూసుకోవచ్చు, టోటల్ కార్నర్ టు కార్నర్, వాల్ టు వాల్ మనం ఇక్కడ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా మనము చేయకముందు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి మీరు. సో మీరు చూసుకోవచ్చు, ఫుల్ ప్యానల్ సంబంధించిన టీవీ యూనిట్ అనేది చేయడం జరిగింది. టిల్ సీలింగ్ మనం ఇక్కడ చేసామన్నమాట. సో ఏదైతే మనం బేస్ కౌంటర్లో చూసుకుంటే ఒక డ్రా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. మిడిల్ యూనిట్ వచ్చేసి మనము ఈ విధంగా ప్రొఫైల్ షటర్ ఇచ్చామండి, విత్ టింటెడ్ బ్లాక్ గ్లాస్ అండ్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ షటర్. ఇంకో కార్నర్ చూసుకుంటే మనం ఇక్కడ ఇంకొక డ్రా అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ పక్క చూసుకుంటే మనకి ఓపెన్ బాక్స్, డిజైన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో కూడా మనం చూసుకుంటే ఈ విధంగా మనము 2 వాట్ స్పాట్ లైట్స్ ఇచ్చి దీనికి మాత్రం మనము వుడెన్ లామినేట్ వేయడం జరిగింది. ఇది కూడా మనము హై గ్లాస్లో వేయడం జరిగిందనమాట. సో టీవీ యూనిట్ మొత్తం మనం ఇక్కడ 2 కలర్లోనే చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి వుడెన్ లామినేట్, ఇంకోటి వచ్చేసి ఫాస్టీ వైట్ లామినేట్లో మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది చేయడం జరిగింది. సో టోటల్ ఈ 3 ఓపెన్ బాక్సెస్లో మనం ఇక్కడ 2 వాట్ స్పాట్ లైట్స్ ఇచ్చి ఇక్కడ మనము డెకార్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ ప్యానల్, టీవీ బ్యాక్ ప్యానల్లో చూసుకుంటే ఈ విధంగా మనము టీ పట్టీస్ డిజైన్ ఇచ్చామన్నమాట. ఈ టీ పట్టీస్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు, మనకి ఏ విధంగా కనిపించడం జరుగుతుందన్నమాట. టోటల్ ఫాస్టీ వైట్ కాంబినేషన్లో, మెజారిటీ ఫాస్టీ వైట్ హై గ్లాస్ కాంబినేషన్లో మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇటు పక్కన చూసుకుంటే మనకి మొత్తం లోవర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ టోటల్ వుడెన్ లోవర్స్ ఇచ్చినాము, అప్ టు 2 ఫీట్ మనము వుడెన్ లోవర్స్ ఇచ్చామన్నమాట. టిల్ సీలింగ్ చూసుకోవచ్చు మీరు, కింద నుంచి పై వరకు 9 ఫీట్ అబోవ్ ఉన్న వుడెన్ లోవర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనము డైనింగ్ అండ్ కిచెన్ ఏరియాలో ఉన్నామండి. ఆ డైనింగ్ అండ్ కిచెన్ అనగానే మీకు అర్థం చేసుకోవచ్చు, ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఓపెన్ డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్. టోటల్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా మనకి హాల్ నుంచి కూడా కనిపించడం జరుగుతుంది అన్నమాట, కిచెన్ అండ్ డైనింగ్. సో దట్ ఈస్ వై మనం ఇక్కడ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ అనేది అనడం జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కిచెన్ మనం ఏ విధంగా డిజైన్ చేసామనేది. కిచెన్లో కూడా చూసుకోవచ్చు, మనము 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగిందనమాట. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషను, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్లో వాడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం మనము డిజైర్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనము వాడడం జరిగిందనమాట. వైట్ కూడా మనము ఫాస్టీ వైట్ హై గ్లాస్లో మనం ఇక్కడ వాడడం జరిగిందనమాట. ఇటు పక్కన చూసుకుంటే మనం బేస్ కౌంటర్ ఇచ్చామండి. ఇక్కడ ఆల్రెడీ మనకి బిల్డర్ ఇక్కడ మనకి కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది, గ్రానైట్ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి మనం ఏంటంటే బేస్ కౌంటర్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి, కిచెన్ మనకి ఇంతకుముందు ఏ విధంగా ఉందనేది చూడొచ్చు మీరు. సో దానికే మనము ఏ విధంగా డిజైన్ చేసి అవుట్పుట్ అనేది ఇక్కడ ఇచ్చామనేది మీరు చూసుకోవచ్చు అనమాట. సో షింక్ యూనిట్ ఉందన్నమాట. షింక్ యూనిట్కి మనం ఈ విధంగా డిజైన్ చేసాము. సో
సో ఇక్కడ హ్యాండిల్లెస్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. బేస్ యూనిట్, కేవలం బేస్ యూనిట్కి మనము హ్యాండిల్లెస్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి మనం ఏం చేసామంటే ఇక్కడ జీ ప్రొఫైల్ అనేది వాడడం జరిగింది. ఈ జీ ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా డిజైన్ ఉందో ఇక్కడ. సో ఈ జీ ప్రొఫైల్ వల్ల మనకి ఇక్కడ హ్యాండిల్లెస్ అనేది అవ్వడం జరిగింది అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి 2 ట్యాండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ట్యాండమ్లో కూడా మనం చూసుకుంటే 6 ఇంచ్ ప్లెయిన్ ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా చూసుకుంటే ఇక్కడ 8 ఇంచ్ ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్యాండమ్ కూడా మనము స్లిమ్ ట్యాండమ్ అంటారు అనమాట. ఎప్కో నుంచి వాడడం జరిగింది. ఇక్కడైతే మనము ఒక బాటిల్ పులోట్ ఇచ్చాము. ఈ పులోట్ మాత్రం మనము SS304 గ్రేడ్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మాత్రం మనము బటర్ఫ్లై కంపెనీ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి అడిషనల్గా ఇంకొక ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది కూడా స్లిమ్ ట్యాండమ్ అనమాట. ఇది కూడా మనము లీవ్ స్మార్ట్ ఎప్కో నుంచి వాడడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక అడిషనల్ ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు గ్రానైట్ కూడా బిల్డర్ మనకి బ్లాక్ కలర్లో ఇవ్వడం వల్ల, మనం బ్లాక్ ప్రొఫైల్ వాడడం వల్ల ఈ కలర్ చాలా ఎలివేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ ఉండడం వల్ల మనం ఏం చేసామంటే ఇక్కడ సపరేట్గా ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇందులో చూసుకుంటే మనకి స్టోరేజ్ ఏ విధంగా ఇచ్చామో చూసుకోవచ్చు. టోటల్ ఫుల్లీ బాక్స్ వరకు ఉంది కాబట్టి మనకి ఏ విధంగా ఇక్కడ స్టోరేజ్ అనేది ఇచ్చామో చూసుకోవచ్చు మీరు. సో ఈ కార్నర్ యూనిట్ మనము రెగ్యులర్గా అన్ని ప్రాజెక్టులో ఈ కార్నర్ యూనిట్ ఏ విధంగా చేస్తున్నామో ఇక్కడ కూడా మనం కార్నర్ యూనిట్ అదే విధంగా చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్గా ఎంత ప్లేస్ అనేది మనకి ఉన్నదో చూసుకోవచ్చు. ఇలాంటి డోర్స్ అంటే 2 డోర్స్ ఒకటేసారి ఓపెన్ చేసే మెకానిజం ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అన్ని ప్రాజెక్టులో, ఆ మెకానిజం యూజ్ చేయడం వల్ల మనకి ఎంత స్టోరేజ్ అనేది వచ్చిందో ఒకసారి మీరు ఇంటర్నల్గా చూసుకోవచ్చు. మనకి ఏ విధంగా స్టోరేజ్ వచ్చిందో మనకి ఇంటర్నల్గా ఒకసారి చూడొచ్చు. మీరు ఒకసారి చూడండి ఇంటర్నల్గా మనకి ఏ విధంగా ఇక్కడ స్టోరేజ్ అనేది వచ్చిందో. సో ఇది కూడా మనము 165 డిగ్రీస్ ఇంజెస్ వాడి ఇక్కడ మనము డిజైన్ చేయడం జరిగింది. ఈ 2 డోర్స్ ఎస్పెషల్లీ 165 అండ్ 90 డిగ్రీస్ ఇంజెస్ వాడి మనము ఈ 2 డోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇటు పక్క చూసుకుంటే ఇంకొక అడిషనల్ స్టోరేజ్ అనేది ఇక్కడ కౌంటర్లో మనము ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ గ్రానైట్ స్పెషల్గా మనం వేయించడం జరిగిందన్నమాట. బిల్డర్ ఇవ్వలేదు, బట్ నియర్లీ మనం బిల్డర్కి మ్యాచ్ చేసేలాగా మనం ఇక్కడ గ్రానైట్ అనేది మోడ్యులర్ ఫ్యాక్టరీలో గ్రానైట్ అనేది రెడీ చేసి ఇవ్వడం జరిగిందన్నమాట. అందుకే ఫినిషింగ్ చాలా నీట్గా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనము డిజిటల్ టైల్ అనేది వేయడం జరిగిందనమాట. ఈ డిజిటల్ టైల్ కూడా మనం చూసుకుంటే సీ గ్రీన్ ఫీల్ ఉన్న డిజిటల్ టైల్ అనేది వేయడం జరిగింది. సో ఇప్పటివరకు కౌంటర్ ఏ విధంగా డిజైన్ చేసామనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఓవర్ హెడ్ ఏ విధంగా డిజైన్ చేసుకున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓవర్ హెడ్లో చూసుకుంటే మనకి ఏదైతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉందో అక్కడ మాత్రం మనం ఇక్కడ ఓవర్ హెడ్లో ఒక షట్టర్స్ ఇచ్చి ఈ షట్టర్స్లో మనం ఇంటర్నల్గా షెల్ఫ్ ఇచ్చి ఈ విధంగా స్టోరేజ్ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈ ఓవర్ హెడ్లో చూసుకుంటే మనము 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది. ఇవి కూడా మనము బ్లాక్ కలర్లో వాడడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఏదైతే హాఫ్ పెట్టుకునే చోట చూసుకుంటే ఇక్కడైతే వాటర్ ప్యూరిఫైర్ కోసం ప్రొవిజన్ అనేది ఇచ్చామండి. అందుకే మనకి ఇక్కడ బేస్ యూనిట్ అనేది లేదనమాట. సో వాటర్ ప్యూరిఫైర్ కోసం మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విండో ఉందండి. సో ఈ విండోకి మనము చిమ్నీ పెట్టుకోవాలి. సో ఎలా పెట్టుకోవాలని చెప్పేసి మనం కస్టమర్ మనం అడిగితే మనం ఈ విధంగా ఒక హాఫ్ విండో మనము పార్షియల్గా క్లోజ్ చేసి ఈ విధంగా ఒక ప్లాంక్ ఇచ్చి దానిపైన మనము చిమ్నీ పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం డిజైనింగ్లో ఉన్నప్పుడు మనం 3D డిజైనింగ్లో ఉన్నప్పుడు మనం కస్టమర్కి సజెషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో దట్ ఇక్కడ అడిషనల్గా ఒక ఎల్ షేప్ ఓపెన్ బాక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగిందన్నమాట. సో స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ చిమ్నీ పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఇంకొక స్టోరేజ్ యూనిట్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుంది కాబట్టి సో ఈ విండో ఆపరేషన్ కూడా మనము ఈజీగా 2 విండోస్ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హ్యాండ్ మూమెంట్ అనేది ఉంటుంది. సో దాని ఉద్దేశంతో మనం ఇక్కడ చిమ్నీ ఇచ్చి ఇక్కడ ఎల్ షేప్ ఓపెన్ బాక్స్ ఇచ్చాం. ఇమ్మీడియట్గా యాక్సెస్ చేసుకునే వస్తువులు మనం ఇక్కడ పెట్టుకొని దీంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనం లైటింగ్ ఇచ్చామండి. లైటింగ్ కూడా మనము స్కేల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. 1 ఫీట్ ఉన్న స్కేల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎల్ షేప్ టోటల్ ఎల్ షేప్లో మనం ఇక్కడ లాఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ లాఫ్ట్లో కూడా చూసుకుంటే మనకి అక్కడ నాబ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో మొత్తం అన్ని లాఫ్ట్లో మనము నాబ్స్ ఇవ్వడం జరిగిందనమాట. నాబ్స్ కూడా మనము బ్లాక్ నాబ్స్ వాడడం జరిగిందనమాట. సో మనం ఇక్కడ ప్రొఫైల్ షటర్ హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్ షటర్స్ మనం యూజ్ చేయలేదు. మొత్తం ఇక్కడ హింజ్కి సంబంధించిన షటరే మనం ఇక్కడ వాడడం జరిగింది. సో బేస్ యూనిట్లో మనము బ్లూ కలర్ కాంబినేషన్లో వెళ్ళి
ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్లో మాత్రం మనం ఇక్కడ ఫాస్టీ వైట్ హై గ్లాస్లో మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. మనకి ఓపెన్ కిచెన్ అండ్ ఓపెన్ డైనింగ్లో మనము క్రాకరీ చేసుకున్నాము, యాజ్ వెల్ యాజ్ కిచెన్ యూనిట్ చేసుకున్నాము. మీ అందరికీ డౌట్ వచ్చి ఉండొచ్చు, అయితే అన్నీ చూపించారు కానీ పూజా మందిర్ ఎక్కడ పెట్టుకున్నారు అనేసి. సో మనకేంటంటే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ స్టడీ రూమ్కి మధ్యలో మనకు ఈ విధంగా స్టోరేజ్ అనేది దొరికిందనమాట. అంటే ఒక యూనిట్ చేసుకునే ప్లేస్ అనేది మనకి ఇక్కడ దొరకడం జరిగింది. సో దానివల్ల ఏం చేసామంటే మనకి లెగ్ మూమెంట్ బాగానే ఉంది, ఐ మీన్ క్రాకరీ అండ్ ఇంకా అదర్ ఏదైనా యూనిట్ చేసినా కూడా అన్నీ బాగా వస్తున్నాయనే ఉద్దేశంతో మనం ఇక్కడ పూజా మందిర్ టిల్ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు, ఈ పూజా మందిర్ కూడా చూసుకుంటే మనకి డోర్స్ మాత్రం సిఎన్సి జాలీ కటింగ్ డోర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ డోర్స్లో కూడా డిజైన్ చూసుకోండి, మనం ఏ విధంగా డిజైన్ చేసామో మీరు చూసుకోండి. సో మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ మనము వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వెళ్ళాం కాబట్టి పూజా మందిర్ కూడా ఈక్వల్గా మనము ఏదైతే మ్యాచ్ చేయడం కోసము ఇక్కడ దీనిలో కూడా మనము బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో మనం వెళ్ళడం జరిగిందనమాట. సో పూజా మందిర్కి హ్యాండిల్ చూసుకోండి ఏ విధంగా ఇచ్చాము. ఎస్పెషల్గా పూజా మందిర్ని కొంచెం ఎలివేట్ చేయడం కోసం మనకి ఈ విధంగా పికాక్ సంబంధించిన హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది. సో సిఎన్సి కటింగ్ కూడా చూసుకోండి, ఓన్ స్వస్తిక్ అండ్ ఈ డిజైన్ చూడండి ఏ విధంగా మనం డిజైన్ చేసాం. సో ఇప్పుడు ఇంటర్నల్గా చూసుకున్నాము. ఇంటర్నల్గా చూసుకుంటే ఇంటర్నల్గా కూడా మనము ఇక్కడ సిఎన్సి జాలీ కటింగ్ ఇచ్చి లోపల మాత్రం మనం అక్రిలిక్ పెట్టి దాని వెనక లైట్ పెట్టడం జరిగిందనమాట. దానివల్ల మనకి లైటింగ్ వేస్తే ఈ విధంగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట యూనిట్ అనమాట. సో ఇక్కడ 4 లెడ్జులు ఇవ్వడం జరిగింది. ఈ 4 లెడ్జులు కూడా మనము హై గ్లాస్ వుడెన్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనము టీవీ యూనిట్లో వాడాము, అదే లామినేట్ మనం పూజా మందిర్లో వాడడం జరిగింది ఇంటర్నల్గా. సో మీరు చూసుకుంటే ఇక్కడ ఒక లాంగ్ లెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనం 2 వాట్ స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అన్ని లెడ్జెస్కి మనం ఇక్కడ 2 వాట్ స్పాట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. సో బేస్ యూనిట్లో స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ప్రసాదం ట్రే ఇచ్చామన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక అడిషనల్ షటర్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక 2 డ్రాస్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇది పూజా మందిర్ కాబట్టి మనము నాబ్స్ కూడా డిఫరెంట్గా వాడడం జరిగింది. మీరు చూడండి, ఈ నాబ్స్ కొంచెం స్పెషల్గా మనం ఇక్కడ పూజా మందిర్లో వాడడం జరిగిందనమాట. సో పైన ఏదైతే లాఫ్ట్ పొజిషన్ వచ్చిందో అది స్టోరేజ్ ఇవ్వకుండా మనము ఈ విధంగా ప్లెయిన్ ఫ్రేమ్ చేసుకొని వెనకాల మనకి ఈ విధంగా లక్ష్మీదేవి వచ్చేలాగా డిజైన్ అనేది మనం చేయడం జరిగిందనమాట. సో మనము ఏదైతే డైనింగ్ అండ్ కిచెన్ ఏరియాలో మనం ఓపెన్ కిచెన్ అని చెప్పుకుంటూ జరిగాం కాబట్టి ఆ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్లో మనకి ఫాల్ సీలింగ్ చూసుకుంటే టోటల్ మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ మాత్రమే చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రాజెక్ట్లో మనము ప్లెయిన్ సీలింగ్ చేసామో అదే ఇక్కడ చేయడం జరిగిందనమాట. ఈ ప్లెయిన్ సీలింగ్లో కూడా మనకి కిచెన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ప్యారలల్ లైన్స్ ఇచ్చామన్నమాట. అదే డైనింగ్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ రెక్టాంగిల్ డిజైన్ ఇచ్చాం ప్రొఫైల్లో. మిగతాది మనకి ఇక్కడ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ ఉండడం జరిగిందనమాట. అలాంటి డిజైన్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే మనము డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి ఇదైతే ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అనమాట. ఇందులోనే మనం ఇక్కడ ఒక క్రాకరీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ క్రాకరీ యూనిట్ కూడా చూసుకోవచ్చు, మనం ఫుల్ వాల్ ఇచ్చాం. అసలు ఇక్కడ ఇంతకుముందు ప్లెయిన్ వాల్ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. సో ఆ వాల్కే మనం ఇక్కడ ఏం చేసామంటే ఫుల్ యూనిట్ ఇచ్చామండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్ యూనిట్ టిల్ సీలింగ్ ఇచ్చాం. క్రాకరీ మనం అప్ టు 7 feet ఇవ్వలేదు, ఫుల్ వాల్ అప్ టు సీలింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో కూడా చూసుకుంటే మనకి ఇక్కడ బేస్ యూనిట్ ఉంది అండ్ ఆల్సో ఓవర్ హెడ్ ఉంది అండ్ ఆల్సో లాఫ్ట్ ఉందన్నమాట. ఇందులో చూసుకుంటే మనకి ఒక టాల్ యూనిట్ కూడా మనం ఇక్కడ అడిషనల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కిచెన్ అండ్ క్రాకరీ మనకి యునైటెడ్గా కాంబినేషన్గా మనం చూసుకుంటే చాలా స్టోరేజ్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో మనం ముందుగా టాల్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూసుకోవచ్చు, టాల్ యూనిట్లో మనకి ఎంత స్టోరేజ్ ఉందో మ్యాక్సిమం వస్తువులు మనకి ఇందులో పట్టడం జరుగుతుంది అనమాట. సో బేస్ యూనిట్లో చూసుకుంటే షటర్స్ ఇచ్చామండి. ఇంటర్నల్గా చూసుకుంటే ఏ విధంగా మనకి షెల్ఫ్ ఉందో, సో దీనివల్ల మనకి చాలా వరకు స్టోరేజ్ అనేది కలిసి వస్తుంది అనమాట. ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా షో సింక్ అండ్ ఫాసెట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఏదైతే కిచెన్లో మనము వాడామో టైల్ అదే టైల్ ఇక్కడ వాడడం జరిగింది. బ్యాక్ సైడ్ మనం ఏదైతే కౌంటర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే, సో ఓవర్ హెడ్లో చూసుకుంటే ఇక్కడ ఓపెన్ బాక్స్ ఒకటి ఇచ్చామండి. సో ఏదైనా డెకర్ ఐటమ్స్ పెట్టుకొని మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు ఈ ఓవర్ హెడ్లో. సో ఈ ఓవర్ హెడ్లో అడిషనల్గా ఇక్కడ షటర్స్ ఉన్నాయండి. షటర్స్లో కూడా మనకి ఇంటర్నల్గా ఏ విధంగా స్టోరేజ్ ఉందో చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇంటర్నల్గా స్టోరేజ్ ఉందండి. సో మనము ఇక్కడ మెజారిటీ బాక్స్ వర్క్ చేయడం జరిగింది కాబట్టి ఇంటర్నల్గా మనము లైనర్ వాడడం జరిగింది. ఇన్నర్ లైనర్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్లో వాడడం జరిగింది. దట్టు మనం 0.8 లామినేట్
ఇంటర్నల్గా మనం వాడాము. 1 mm లామినేట్ ఎక్స్టర్నల్గా వాడడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకి 2 కలర్ కాంబినేషన్, ఒకటి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ హై గ్లాస్లో 1 mm థిక్నెస్లో మనం ఎక్స్టర్నల్గా లామినేట్ అనేది వాడడం జరిగిందనమాట. సో ఓవర్ హెడ్గా చూసుకుంటే మనకి లాఫ్ట్ ఇచ్చామండి. ఈ లాఫ్ట్ కూడా మనము టోటల్ ఎంతవరకు మనము ఈ వర్క్ కాకర్ యూనిట్ ఉందో అంతవరకు మనం లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. దానికి కూడా చూసుకుంటే మనము బ్లాక్ కలర్ నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యూనిట్లో మెజారిటీగా మనము హ్యాండిల్స్ వాడడం జరిగింది. ఇవైతే మనకి ఏదైతే కౌంటర్ అండ్ ఓవర్ హెడ్లో చూసుకుంటే మనకి 4 inch బ్లాక్ కలర్ హ్యాండిల్స్ వాడడం జరిగింది. అదే మనకి టాల్ యూనిట్లో చూసుకుంటే దగ్గర 10 inch హ్యాండిల్ అనేది వాడడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్లో మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్తో పాటు మనం ఇక్కడ వార్డ్రోబ్ అండ్ ఒక సింపుల్ టీవీ యూనిట్ డిజైన్ అనేది చేయడం జరిగిందన్నమాట. సో అన్ని రూముల్లో ఏ విధంగా మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చేసాం, ప్లెయిన్ సీలింగ్ అలాంగ్ విత్ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్, ఇక్కడ కూడా మనము అదే డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే డిజైన్ మార్చామంటే ప్రతి రూమ్లో మనం ఇక్కడ డిజైన్లు మాత్రమే మార్చాము, కానీ ప్రొఫైల్ లైట్ అండ్ ఎల్ఈడి లైట్స్ అనేది కామన్గా పెట్టడం జరిగిందన్నమాట. సో ఫాల్ సీలింగ్ కూడా మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగిందన్నమాట. ఈ ప్లెయిన్ సీలింగ్లో కూడా మనము ప్రొఫైల్ లైట్ అండ్ ఎల్ఈడి లైట్స్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగిందన్నమాట. సో మనం ఫాల్ సీలింగ్తో పాటు ఇక్కడ వుడ్ వర్క్లో మనం చూసుకుంటే మనము ఒక ఫుల్ వాల్ యూనిట్ అనేది చేసాం. ఫుల్ వాల్ వార్డ్రోబ్ యూనిట్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత మనము టీవీ యూనిట్ అనేది చేయడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము స్లైడింగ్ వార్డ్రోబ్తో పాటు మనం ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అలాంగ్ విత్ అడిషనల్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ముందుగా మనము స్లైడింగ్ వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో 2 షట్టర్స్ కూడా మనము ఫుల్ డిజైర్ బ్లూ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ డిజైర్ బ్లూ లామినేట్ కూడా మనము 1 mm థిక్నెస్తో పాటు హై గ్లాస్లో మనం వాడడం జరిగిందనమాట. ఈ డిజైన్లో చూసుకుంటే మనకి ఇక్కడ టీ పట్టీస్ చూసుకోవచ్చు. ఏ విధంగా మనం టీ పట్టీస్ పెట్టి డిజైన్ చేసామో ఈ విధంగా మనము టీ పట్టీస్తో డిజైన్ చేసామన్నమాట. యాక్చువల్గా ఒక క్లిప్ ఇస్తాను చూడండి. యాక్చువల్గా ఈ రూమ్ ఎలా ఉంది, సేమ్ ప్లెయిన్ వాల్స్ ఇవ్వడం జరిగింది. దీనికే మనము ఎలా వుడ్ వర్క్ స్టార్ట్ చేసాము, ఎలా ఫినిష్ చేసాము అనేది టోటల్ మీకు ఒక క్లిప్ వేస్తాను చూడండి. ప్రతి ఒక్క రూమ్లో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేస్తామంటే 3D కూడా చూపిస్తాం అనమాట. అంటే 3D ఏ విధంగా వచ్చింది, మనం ఏ విధంగా డిజైన్ చేసి ఏ విధంగా మనము ఇంప్లిమెంట్ చేసామనేది క్లియర్గా మనం చూపించడం జరుగుతుందన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో మనం యూజ్ చేసిన స్లైడింగ్ డోర్ వచ్చేసి సాఫ్ట్ క్లోజింగ్ అనమాట. ఇది కూడా మనము ఎప్కో నుంచి వాడడం జరిగింది. రివర్సిబుల్ ట్రాక్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఈ రివర్సిబుల్ ట్రాక్ కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ ఏ విధంగా అవుతుందో మీరు చూసుకోవచ్చు. మనకి ఈ విధంగా ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ అనేది అవుతుందన్నమాట. సో 2 and 4 రెండు పక్కల మనకి ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ అనేది ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి మనకి ఏ విధంగా సాఫ్ట్ క్లోజ్ అవుతుందో చూసుకోవచ్చు. సో మరీ ఫోర్స్ఫుల్గా మనము స్లైడింగ్ డోర్ని మనము పుష్ చేయకూడదు. ఎందుకంటే డోర్ అనేది వెయిట్ ఉంటుంది. సో సాఫ్ట్ క్లోజింగ్ అనేది ఖరాబ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది, డ్యామేజ్ అవ్వడానికి. అందుకే చాలా నీట్గా మనము డోర్ అనేది ఓపెన్ చేయాలి, చాలా నీట్గా మనము డోర్ అనేది క్లోజ్ చేయాలన్నమాట. మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మనం డోర్ క్లోజ్ చేసుకుంటే ఎక్కువ కాలం లైఫ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పార్టీషన్లో ఒక లాకర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 డ్రాస్లో కూడా ఒక డ్రాకి మనము లాక్ క్లోజన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక సెల్ఫ్ ఇచ్చామంటే అడిషనల్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో టోటల్ ఇన్నర్ లామినేట్ వచ్చేసి మనము ఫ్యాబ్రిక్ లైనరే వాడడం జరిగిందనమాట. ఇది కూడా మనం వర్గో నుంచి 0.8 థిక్నెస్ ఉన్న ఇన్నర్ లామినేట్ అనేది వాడడం జరిగిందనమాట. మీరు మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు చూడొచ్చు ఏ విధంగా ప్లై కటింగ్ కానీ ఏ విధంగా లామినేట్ పేస్టింగ్ కానీ అన్నీ మనము చూపించడం జరుగుతుంది ఒక క్లిప్లో. అండ్ ఆల్సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో మనము BWP 710 గర్జన్తో పాటు యాక్షన్ టెస్టా HHMR వాడడం జరిగిందనమాట. అండ్ ఆల్సో బ్రాండెడ్ 1 mm లామినేట్స్ అనేది ఇక్కడ వాడడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే ఈ స్లైడింగ్ షట్టర్స్కి మనము 25 mm థిక్నెస్ ఉన్న బ్లాక్ బోర్డ్ వాడడం జరిగింది. ఏంటంటే 4 feet ఎబో ఏది ఉన్నా కూడా ప్లై అనేది సపోర్ట్ చేయదు, బెండ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనము 25 mm థిక్నెస్ ఉన్న బ్లాక్ బోర్డ్ అనేది వాడడం జరిగిందనమాట. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ నేను వాల్ టు వాల్ డిజైన్ చేసామని చెప్పాను. ఇక్కడ అప్ టు 7 feet మనం ఇక్కడ ఏదైతే స్లైడింగ్ వార్డ్రోబ్ చేసామో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్గా కూడా మనము స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ బ్యాంగిల్ ట్రేస్ ఎలా పెట్టాము అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత బాగా ఇచ్చామనేది మీకు ఈజీగా చూడొచ్చు. సో డోర్కే మనం ఇక్కడ ఈ విధంగా అవల్ షేప్ ఉన్న
మన మిర్రర్ అనేది పెట్టడం జరిగిందనమాట. క్లియర్ మిర్రర్ పెట్టడం జరిగింది. కింద కూడా ఒక డ్రెస్సింగ్ ఫీల్డ్కి మనం ఇక్కడ ఒక డ్రా అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత షటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ ఇంటర్నల్గా మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి, డిజైర్ బ్లూ కాంబినేషన్ కాబట్టి, సో మన టోటల్ వార్డ్రోబ్ ఈ విధంగా డిజైన్ చేసాం. సో మనకి ఇక్కడ అడిషనల్గా ఇంకొక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ షెల్ఫ్స్ అన్నీ మనకి రిమూవబుల్ షెల్ఫ్స్ కాబట్టి మనము తీసి మనము మళ్ళీ ఎక్కడైనా అంటే ఫుల్ స్టోరేజ్ అనేది కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు చూసుకుంటే లాఫ్ట్ కూడా చూసుకోండి, అన్ని షటర్ డోర్స్ ఇచ్చామన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మనము లాఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ బెడ్రూమ్స్, ఎస్పెషల్లీ బెడ్రూమ్స్లో మనం ఏంటంటే షటర్ డోర్స్ మాత్రమే పెట్టడం జరిగింది, హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వలేదు. వాటి అన్నిటికీ ఇక్కడ నాబ్స్ పెట్టడం జరిగింది. అండ్ చూసుకుంటే ఇక్కడ దగ్గర 10 ఇంచ్ హ్యాండిల్ పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా హ్యాండిల్ పెట్టడం జరిగింది. దీనికైతే కన్సీల్డ్ హ్యాండిల్ పెట్టాం, చూసుకోండి. దీనికైతే కన్సీల్డ్ హ్యాండిల్స్ పెట్టామన్నమాట. సో ఫినిషింగ్ కూడా అద్భుతంగా వచ్చిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హ్యాండ్మేడ్ ప్రాజెక్టు, మనం మోడలర్ ప్రాజెక్ట్ కాదు, సైట్లో ఉండే వర్క్ చేయడం జరిగింది. కానీ ఫినిషింగ్ మాత్రం మోడలర్ ప్రాజెక్ట్కి వచ్చే ఫినిషింగ్ ఇక్కడ మనం తీసుకురావడం జరిగిందనమాట. సో ఇంకొక యూనిట్ చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్లో సింపుల్ టీవీ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఈ టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ ప్యానల్తో పాటు మనం ఇక్కడ డ్రా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డ్రా స్టోరేజ్ కూడా చూసుకుంటే మనకి ఈ విధంగా ఒక 2 డ్రాస్ ఇచ్చామన్నమాట. ఈ డ్రాస్ కూడా మనము డిజైర్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చేయడం జరిగింది. ప్యానల్ మాత్రం చూసుకుంటే మనము ఫుల్ వైట్ లామినేట్ ఇచ్చామండి. అండ్ ఈ విధంగా టీ పట్టీస్ డిజైన్ చేసాం. మీరు చూడండి, ఈ విధంగా మనం టీ పట్టీస్ డిజైన్ చేయడం జరిగిందన్నమాట. గోల్డెన్ టీ పట్టీస్తో డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నాం, చూద్దాం రండి ఏ విధంగా చేసాం. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూసుకుంటే మనము ఫాల్ సీలింగ్తో పాటు ఇక్కడ వార్డ్రోబ్ అండ్ ఒక స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క రూమ్లో మనము ప్లెయిన్ సీలింగ్ మాత్రమే చేయడం జరిగిందన్నమాట. ఈ ప్లెయిన్ సీలింగ్లో చూసుకుంటే ప్రతి రూమ్లో మనము ఎల్ఈడి ప్యానల్ లైట్తో పాటు ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అనేది సీలింగ్లో ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా మనము కూల్ లైటే వాడడం జరిగింది. ప్రతి ప్రాజెక్ట్లో మనం మెజారిటీ కూల్ లైట్ వాడుతున్నాం. 10% ఆఫ్ ద ప్రాజెక్ట్లో మనము వామ్ లైట్ అనేది ప్రొఫైల్ లైట్లో వాడడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి మనము కూల్ లైటే వాడడం జరిగిందనమాట. సో ఇప్పుడు వార్డ్రోబ్లో చూసుకుంటే మనం ఇక్కడ 2 కలర్ కాంబినేషన్లో మనము లామినేట్ కాంబినేషన్లో మనము ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ 2 కలర్ లామినేట్స్ కూడా మనం ఇక్కడ హై గ్లాస్లో వాడడం జరిగిందనమాట. ఇవి కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్స్ వాడడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్తో పాటు లాఫ్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో కూడా చూసుకుంటే మనము డిజైర్ బ్లూ అండ్ ఫాస్టీ వైట్ కాంబినేషన్లో ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే టీ పట్టీస్ చూసుకున్నారు. ఇక్కడ గోల్డెన్ టీ పట్టీస్ మనము 8 mm థిక్నెస్ ఉన్న గోల్డెన్ టీ పట్టీస్ ఇక్కడ 2 ప్యారలల్గా ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ కూడా మనం ఒక ప్యారలల్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్నల్గా చూసుకుంటే ఇది టోటల్ ఫుల్ బాక్స్ వర్క్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ బాక్స్ వర్క్ ప్రాజెక్ట్లో ఇంటర్నల్గా చూసుకుంటే మనము ఫుల్ ఇన్నర్ లామినేట్స్ మనం ఇక్కడ వర్గో నుంచి ఫ్యాబ్రిక్ లామినేట్స్ మనం వాడడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఈ కలర్ కూడా మనకి ఎంత అందంగా అనిపిస్తుందో ఇంటర్నల్గా. సో ఇక్కడ ఈ పార్టీషన్లో మనం ఏ విధంగా డిజైన్ చేసామనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని 2 పార్ట్లాగా డివైడ్ చేసి మనం ఇక్కడ అడిషనల్గా సెల్స్ ఇచ్చి ఇక్కడ మాత్రమే మనము హ్యాంగర్స్ సంబంధించిన రాడ్ అనేది ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఇందులో చూసుకుంటే 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ డ్రాస్ కూడా మనము సాఫ్ట్ క్లోజ్ టెలిస్కోపిక్ ఛానల్స్ వాడి ఇక్కడ డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనం ఒకదానికి లాక్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. కింద మాత్రం ఒక షెల్ఫ్ ఇచ్చామన్నమాట. చాలా స్టోరేజ్ మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో చూసుకుంటే మాత్రం మనకి ఈ స్లైడింగ్ డోర్లో కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ హార్డ్వేరే వాడి మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ స్లైడింగ్ డోర్లో కూడా మనము వాడిన హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో రివర్సబుల్ ట్రాక్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగిందనమాట. ఇందులో చూసుకుంటే మనకి ఈ పర్టికులర్ ఈ షటర్స్ వచ్చేసి మనము 25 mm థిక్నెస్ ఉన్న బ్లాక్ బోర్డ్స్ వాడడం జరిగిందనమాట. ఏంటంటే ప్లై అయితే మనకి బెండ్ అవుతుంది కాబట్టి మనము 18 mm కాకుండా ఇక్కడ 25 mm థిక్నెస్ ఉన్న బ్లాక్ బోర్డ్స్ అనేది ఇక్కడ వాడడం జరిగిందనమాట. సో ఈ పక్కన చూసుకుంటే మనకి ఇంటర్నల్గా ఈ విధంగా మనము పార్టీషన్ చేసి ఇక్కడ కూడా అడిషనల్గా ఒక షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే మనకి ఎక్కడ కూడా మనము లామినేట్ కాకుండా ఎడ్జ్ బైండింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ సేమ్ మ్యాచింగ్ ఎడ్జ్ బైండింగ్ అనేది ఇక్కడ మనం పెట్టడం జరిగిందనమాట. సో
సో లాఫ్ట్లో కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా డిజైన్ చేసాము. లాఫ్ట్లో అన్నీ మనము షట్టర్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లాఫ్ట్లో కూడా మనం అన్నిటికీ నాబ్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము వార్డ్రోబ్తో పాటు అడిషనల్గా ఒక స్టడీ యూనిట్ లాగా ఒకటి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో చూసుకుంటే మనకి ఓవర్ హెడ్లో ఇక్కడ స్టోరేజ్ యూనిట్ ఇచ్చామండి. ఈ స్టోరేజ్ యూనిట్లో మనము బుక్స్ కానీ ఇంకేదన్నా పెట్టుకోవడానికి వీలుంటుందన్నమాట. ఇక్కడ ఓపెన్ పెట్టాము, ఏదైనా ఇమీడియట్ యాక్సెస్ కోసం ఏమన్నా ఇందులో పెట్టుకునే దానికి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా ఫోల్డబుల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ఫోల్డబుల్ యూనిట్ కూడా మనము యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో ఈ ప్లేస్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెడ్ వేసుకొని కూడా మనం ఇక్కడ ఈ ప్లేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు స్టడీ రూమ్లో ఉందామండి. యాక్చువల్గా మనము ఈ ప్రాజెక్ట్ 2.5 BHK ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ అని ముందుగా చెప్పుకున్నాము మనము. సో ఆ 0.5 అనే రూమ్ ఇదండి. సో ఈ 0.5 అనే రూమ్లో కూడా మనం ఏం చేసామంటే వార్డ్రోబ్ డిజైన్ చేసాము. ఒక ఫిక్స్డ్ మోడిస్తో కూడిన స్టడీ యూనిట్ అనేది చేయడం జరిగిందన్నమాట. సో ఈ స్టడీ రూమ్లో కూడా మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది, ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగిందనమాట. ఈ ప్లెయిన్ సీలింగ్లో కూడా మనము LED ప్యానల్ లైట్తో పాటు ఇక్కడ ప్రొఫైల్ లైట్ అనేది మనము ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద బెడ్రూమ్స్ అనమాట. సో ఈ ప్రొఫైల్ లైట్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా 2 స్క్వేర్ డిజైన్స్ చేయడం జరిగింది. తర్వాత మనము ప్యానల్ లైట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకా వార్డ్రోబ్ గురించి చూసుకుంటే మనము ఇక్కడ వచ్చేసి మనము వాల్ టు వాల్ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ వాల్ టు వాల్ వార్డ్రోబ్లో కూడా చూసుకుంటే మనము 2 షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఓన్లీ 2 షట్టర్స్, 2 స్లైడింగ్ షట్టర్స్తోనే మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఇందులో కూడా చూసుకుంటే మనకి ఇంటర్నల్గా ఫుల్ స్టోరేజ్ వచ్చేలాగా మనము డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఈ వార్డ్రోబ్లో మనకి వాడిన లామినేట్స్ వచ్చేసి సేమ్ డిజైర్ బ్లూ అండ్ వైట్ కలర్ లామినేట్ అనమాట. ఈ వైట్ కలర్ లామినేట్ కూడా మనము ఫస్ట్ వైట్ లామినేట్ వాడాం. ఈ ప్రాజెక్ట్లో మెజారిటీ మనం ఇక్కడ వైట్ అండ్ డిజైర్ బ్లూ కాంబినేషన్లోనే వాడడం జరిగిందనమాట. సో దీని వచ్చేసి డ్యూయల్ టోన్ కూడా అనొచ్చు. సో డ్యూయల్ టోన్ కాంబినేషన్లో చాలా తక్కువ ప్రాజెక్ట్స్ చేసాం మనము. అందులో చూసుకుంటే ఈ అంటే ఇదే శ్రీకల్పలో మనము 2 ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అందులో చూసుకుంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా మనము డ్యూయల్ టోన్లో చేసాము. ఇందులో కూడా చూసుకుంటే డ్యూయల్ టోన్ ప్రాజెక్టే మనము చేయడం జరిగిందనమాట. సో ఇందులో ఉన్న కాంబినేషన్లో మనము ఈ విధంగా టీపర్టీస్ పెట్టి మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో లామినేట్ టు లామినేట్ జాయింట్లో కూడా మనం ఇక్కడ టీపర్టీ పెట్టాము. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, లామినేట్ టు లామినేట్ టీపర్టీ పెట్టాము. ఈ విధంగా ప్యారలల్ టీపర్టీ డిజైన్ ఇక్కడ అక్కడ మనము చేయడం జరిగిందనమాట. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో కూడా మనం చూసుకుంటే సేమ్ ఎప్కో రివర్సిబుల్ ట్రాక్ అనేది వాడడం జరిగింది. ఇందులో మనము సాఫ్ట్ క్లోజింగే మనం వాడడం జరిగిందన్నమాట. సో పైన కూడా చూసుకోండి, మనకి లాఫ్ట్ అనేది మనము షట్టర్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. వాటికి కూడా మనము నాబ్స్ అనేది పెట్టడం జరిగింది. నాబ్స్ కూడా బ్లాక్ కలర్ నాబ్స్ అనేది పెట్టడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనము కన్సీల్డ్ హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది స్లైడింగ్లో. పైన మాత్రం మనము నాబ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ స్టడీ రూమ్లో మనము సింపుల్ స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సేమ్ రెగ్యులర్గా మనకి కనిపించే స్టడీ యూనిటే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక మోడిస్తో కూడిన స్టడీ యూనిట్ ఇచ్చామండి. ఒక డ్రా ఇచ్చాము, అదో ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చి ఇంటర్నల్గా షెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో చైర్ పట్టే ప్లేస్ ఇచ్చి ఈ విధంగా మనం ఒక 3.5 feet విడ్త్లో మనం ఇక్కడ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే పెద్ద షూ ర్యాక్ అనేది ఇక్కడ మనం ప్లాన్ చేయడం జరిగింది. కస్టమర్ కోరిక మేరకు మనం ఇక్కడ చాలా పెద్ద షూ ర్యాక్ అనేది మనం ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్గా ఎంత స్టోరేజ్ ఉందో. ఇక్కడైతే మనం సిలిండర్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే షెల్ఫ్ తీసే సిలిండర్ పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఫుట్వేర్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో అయితే పర్ఫెక్ట్గా ఫుట్వేర్ మాత్రమే పెట్టుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు ప్రతి దానికి మనం వెంట్స్ ఇచ్చాం, కనిపిస్తున్నాయి కదండి ఎయిర్ ఫ్లో కోసం. ఇక్కడైతే ఒక డ్రా ఇచ్చామన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనము ఇంకొక సిలిండర్ పెట్టుకునే ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి సిట్అవుట్ లేగా కూర్చొని మరి మనం షూ అనేది వేసుకోవచ్చు, షూ కానీ ఫుట్వేర్ కానీ వేసుకోవచ్చు అనమాట. దీని కాంబినేషన్ వచ్చేసి మనము డిజైర్ బ్లూ కాంబినేషన్లో అండ్ ఆల్సో గ్రనైట్ వేయడం జరిగింది టాప్ అనమాట. ఇప్పటి వరకు 2.5 BHK ఇంటీరియర్ డిజైన్ మనం ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మీరందరూ కూడా ఇప్పటివరకు చూడడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీకల్ప ప్రెసిడెంట్ బాజ్పల్లి ఉందండి. 1350 square feet ఉన్న ఫ్లాట్కి మనం ఇక్కడ 3 BHK ఇంటీరియర్ డిజైన్ చేసాం. యాక్చువల్గా మనం 3 BHK అంటారు, సార్ వాళ్ళు మాత్రం 2.5 BHK అంటారు. సో ఏదైనా సరే మనం ఒక 3 bedroom ఫ్లాట్కి మనం
ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఇప్పుడు వరకు మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉందన్నమాట. సో ఈ ఫ్లాట్ ఓనర్ వచ్చేసి సుబ్బారెడ్డి గారండి. సో మనం ఏ విధంగా ఈ ప్రాజెక్టు మొదటి నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా చేసాము, తర్వాత హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏ విధంగా సాల్వ్ చేసామనేది సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. సార్ నమస్తే సార్. సార్ ఆర్బీ ఇంటీరియర్ గురించి మీకు ఎలా తెలిసింది? ఆల్రెడీ మనము మీ దాంట్లో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే మీరు మన దగ్గరకు వచ్చి ఆర్బీ ఇంటీరియర్ గురించి ఎంక్వైరీ చేసి మన దగ్గరకు వచ్చి మీరు ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్గా ఆర్బీ ఇంటీరియర్ గురించి మీకు ఎలా తెలిసింది, మమ్మల్ని ఎలా నమ్మారు మీరు, మాకే ఎందుకు ఇవ్వాలనిపించింది? స్ట్రైట్ ఫార్వర్డ్గా వితిన్ 1 వీక్లోనే మీరు క్లోజ్ చేసుకోవడం జరిగింది. అంత ఈజీగా మనం ఇంటీరియర్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఎంతో నమ్మకం ఉండాలి, లేకుండా మనం ఇంటీరియర్ ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంత డబ్బు అనేది మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం కాబట్టి వాళ్ళు చేయగలుగుతారా లేదా అనే నమ్మకం మీకు ఎప్పుడు కలిగింది? ఒకసారి మా యూట్యూబ్ వ్యూవర్స్కి మీరు కొంచెం చెప్పండి సార్. సో యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను. సో యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు సో మా టేస్ట్కి తగ్గట్టు ఆర్బీ ఇంటీరియర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో మేమేంటి ప్లెయిన్ సీలింగ్కి వెళ్ళాలి, సో అక్రలిక్ వద్దు హై గ్లాస్కి వెళ్ళాలి. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా సజెస్ట్ చేశారు అక్రలిక్ వెళ్తే కాస్ట్ ఎక్కువ, హై గ్లాస్ కూడా సేమ్ అంత లుక్ ఉంటుందని మీరు మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఇచ్చారు. సో అట్లా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మా టేస్ట్కి తగ్గట్టు మీ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు డిజైన్ చేశారు అండ్ డెవలప్ చేశారు. సో అందుకని మేము గో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్బీ ఇంటీరియర్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో వేరే ఎక్కడ మేము కొటేషన్ కూడా తీసుకోలేదు. సో కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి రండి సార్ మీరు విజిట్ చేసి కొటేషన్ తీసుకోండి అని కాల్గా ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చి లొకేషన్ పంపించారు. సో నేను ఇమీడియట్గా నేను కాల్ చేసిన సేమ్ డేనే వచ్చేసి కొటేషన్ తీసుకున్నాను. సో ఇంకా వేరే ఇంటీరియర్ వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి మీ దగ్గరికే రావాలని కాబట్టి సో సేమ్ డే నేను వితిన్ 1 or 2 days ఫైనలైజ్ కూడా చేసేసాను. సో అట్లా యూట్యూబ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయ్యానండి. యూట్యూబ్లో మనం చేసిన ప్రాజెక్ట్స్ మీరు చూసి మనం అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ ప్రాజెక్ట్ మనము యూట్యూబ్లో చూపించినట్టు మీకు కూడా అలా రావడం జరిగిందా? ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే మేము ఎట్లయితే ఏమనుకున్నామో మాకు 3D వేసి ఇచ్చారు. 3Dలో ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా ఎగ్జాక్ట్గా సేమ్. మరి నేను ఎవరైనా ఫ్రెండ్స్కి చూపించాలనుకున్నా ఇది మాదని వాళ్ళ ఫ్లాట్కి కూడా రానవసరం లేదు. 3D చూస్తే మా వర్క్ ఎలా ఉందో ఈవెన్ ఫాల్ సీలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ ఎగ్జాక్ట్గా సేమ్ 3D కూడా చేసి ఇచ్చారు. సో అదేవిధంగా మాకు అవుట్పుట్ కూడా వచ్చిందండి. సార్ 3D వేయడం వల్ల మీకు యూజ్ అయిందంటారా? సో మనం 3Dకి ఏమైనా ఛార్జ్ చేసామా సార్? లేదండి. సో 3Dకి ఎటువంటి ఛార్జెస్ లేవండి. బయట వేరే ఇంటీరియర్స్ జనరల్గా 3D అడిగితే వాళ్ళు ఛార్జెస్ చేయడం, ఈవెన్ కొటేషన్ ఇవ్వడానికి కూడా సమ్ ఆఫ్ ద ఇంటీరియర్స్ దే ఆర్ ఛార్జింగ్. సో బట్ ఆర్బీ ఇంటీరియర్ నెవర్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో ఈవెన్ 3D ఆల్సో దే ఆర్ గివింగ్. ఈవెన్ మేము ఎన్ని చేంజెస్ చెప్పినా 3Dలో అన్ని చేంజెస్ ఇంక్లూడ్ చేసి మాకు ఫైనల్గా 3D ఇచ్చారండి. సో నో హెజిటేట్ టు నెంబర్ ఆఫ్ చేంజెస్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. సార్ మీకు 3Dలో చూపించినట్టు అవుట్పుట్ రావడం జరిగిందా సార్? ఎగ్జాక్ట్గా సేమ్ 3Dలో ఎలా ఉందో అలానే వచ్చిందండి. ఈవెన్ స్మాల్ చేంజెస్ తర్వాత అడిగినా సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు చేంజ్ చేశారు సార్. ఫైనల్ అవుట్పుట్ కూడా అలాగే ఇచ్చారండి. సార్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటాయి కదా, వాటికి ఆర్బీ ఇంటీరియర్ ఎట్లా రెస్పాండ్ అయింది సార్? సో ఎనీ టైం నేను కాల్ చేసినప్పుడు ప్రాపర్గా రెస్పాన్స్ అయ్యారు. సో వితిన్ 1 hour వస్తాం, లేదు నెక్స్ట్ డే వస్తామని ఆన్ టైంలో వచ్చారు. చిన్న ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా రిజాల్వ్ చేశారు. సార్ ఎవరైనా సరే 100% చేయలేరు కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్బీ ఇంటీరియర్ మీకు తోడుంటుందని మీరు నమ్మారు కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా వితిన్ 2 or 3 daysలో మనం సాల్వ్ చేయడం జరిగింది. సో మీరు మమ్మల్ని బలంగా నమ్ముతున్నారా సార్? డెఫినెట్గా నమ్మాను కాబట్టి అండి వీళ్ళకి వర్క్ ఇచ్చాము. సో ఇమీడియట్గా రెస్పాన్స్ వెరీ క్విక్గా ఇస్తున్నారండి. సో 1 or 2 days కానీ నెక్స్ట్ డే వస్తామని చెప్తున్నారు, ఆన్ టైం వస్తున్నారు కూడా అండి. థ్యాంక్ యూ సార్. సో సార్ ఈ ప్రాజెక్ట్ మీరు 3D నుంచి ఇప్పుడు ఫైనల్ అయిపోయి గ్రూపేషన్ చేసుకొని ఇంట్లోకి వచ్చిన వరకు మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకొకరికి ఏమైనా రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు అనేది కూడా ఒకసారి చెప్పండి సార్. షూర్, డెఫినెట్లీ అండి నేను రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మేము అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చింది. సో డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ యాజ్ వెల్. సో ఐ విల్ గివ్ ఓవరాల్ రేటింగ్ 5 out of 5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు సుబ్బారెడ్డి గారు మనకి ఏ విధంగా రివ్యూ ఇచ్చారు, రేటింగ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎలాంటి బలవంతం ఉండదండి. సార్ మనసులో ఎలా ఉంటుందో అలానే మాట్లాడమని చెప్తాం. మనం ఎంత ఇచ్చినా కూడా మనం స్వీకరిస్తాం అనమాట. ఏదైనా తక్కువ ఇస్తే మనం నేర్చుకుంటాం, దాని నుంచి బయటపడి ఎట్లా దాన్ని ఇంకోసారి రిపీట్ చేద్దని కూడా మనం దాని గురించి బలంగా ఆలోచిస్తాం అనమాట. సో మీరు కూడా మా ఇంటీరియర్ కానీ మా కస్టమర్స్ చెప్పిన విధానంగా మనం నడుచుకుంటామా లేదా అని మీరు నమ్మితే దయచేసి ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెడతామన్నమాట. సో A to Z మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి, మీరు చూడండి, మీకు అర్థమవుతుంది.
మీరు కానీ ఆర్బీ ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మనం మండే టు సండే 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనము ఓపెన్ అండి. అపాయింట్మెంట్ తీసుకోరండి. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్ ఉంటాం అనమాట. మనం ఫోన్ కాల్స్లో కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్లో కానీ కొటేషన్స్ ఇవ్వమండి. ఎందుకంటే అక్కడ ఒక క్లారిటీ ఉండదన్నమాట. ఆ ఉద్దేశంతో ఆఫీస్కి రండి, అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా మీకు ఒక ఇంటీరియర్ డిజైన్ని కేటాయించి డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత కొటేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు కాల్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్ ఎవరైనా వచ్చి వెయిట్ చేస్తే బాగోదు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ టైంకి కంపల్సరీ మీకు 5 నిమిషాల్లో అటో ఇటో మనము మీకు ఒక డిజైనర్ని అప్పచెప్తాం అనమాట. క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత మనం కొటేషన్ తీసుకుంటే ప్రాపర్గా మనకి కొటేషన్ రావడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత మీ ఇష్టం అండి, మనకి ఇవ్వాలా లేదా అనేది మీరు డిసైడ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళచ్చు. సో థ్యాంక్ యూ. నా పేరు రవితేజ, సైనింగ్ ఆఫ్.